Namaste, welcome to Y News. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Tetegunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామ పంచాయతీ వద్ద ఫీల్డ్ అసిస్టెంట్ చైతన్య కుమార్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును ఇక నుండి కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ రామ్జీగా పేరును మార్పు చేసినట్లుగా ఆయన తెలిపారు. ఇందులో భాగంగా గతంలో 100 రోజులు పనులు 125 రోజులుగా పెంపొందించినట్లు, తద్వారా శ్రామికులకు మరింత లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం నిర్ణయించడంతో పాటు మొబైల్ యాప్ ద్వారా నేరుగా ఖాతాదారుల అకౌంట్లో నిధుల్ని జమ చేసే ఏర్పాట్లు ప్రభుత్వం అవినీతికి తావు లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ వేణుగోపాల్, పంచాయతీ కార్యదర్శి సోమేశ్వరరావు, గ్రామ సర్పంచ్ రావి రమేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు. అయితే ఇప్పుడు కొత్త చట్టంలో అంటే రేపు ఏప్రిల్ నుంచి వచ్చే చట్టంలో 125 రోజులు అంటే ఒక 25 రోజులు పెంచారండి. అంటే 100 రోజులు తీసేసి 125 రోజులు పెంచారు. అలాగే ఈ చట్టంలో ఇంకొక విషయం కూడా ఉంది. 125 రోజులు పెంచడం ఒక ప్లస్ పాయింట్. నిరుద్యోగ భృతి పొందే హక్కు ఉంటుంది. నిరుద్యోగ భృతి అంటే పని కావాలని మీరు అడిగినప్పుడు, మేము చూపించలేనప్పుడు మీకు నిరుద్యోగ భృతి అంటే 15 రోజులు మేము చూపించలేకపోతే కనుక రోజులు ఉపాధి హామీ పని చేయాలనే ఉద్దేశంతో 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే చట్టాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. మెటీరియల్ అంటే నైపుణ్యం లేని ప్రతి వేతనదారుని, అంటే నైపుణ్యం లేకుండా ఓన్లీ కాయ కష్టంతో చేతులతో చేసే పనిని అదే గ్రామ పంచాయతీ పరిధిలో చూపిస్తూ ఆ కుటుంబానికి 100 రోజులు మరి పని ఇచ్చే చట్టం అది. ఆ పని చట్టాన్ని 2005లో స్టార్ట్ చేయడం